రేపు ఉదయం విజయవాడలో రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు. ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి, ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి. భారతదేశానికి మంచి జరగాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు, ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ ఆన్సర్స్ ఇస్తారు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు అహ్మదుల్లా గారు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు. వారికి కాంగ్రెస్ కండుగా కప్పి ఏపీసీసీ అధ్యక్షులు ఆహ్వానిస్తారు. వెల్కమ్ అన్న. ఇప్పుడు ఇప్పుడు సిడబ్ల్యూసి సభ్యులు మాజీ మంత్రివర్యులు రఘువీరారెడ్డి గారు మాట్లాడతారు. చాలా సంతోషం. షర్మిలమ్మ రాజశేఖర్ రెడ్డి అన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ఈ భారతదేశ ప్రధానిగా చేయాలి అనేటువంటి మాట నిలపడానికి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా అధిష్టానం ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు 2 సార్లు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దోహదపడ్డారు. మళ్ళీ అటువంటి బాధ్యత షర్మిలమ్మ తీసుకోవాలి అని ఈరోజు ఆమెకు బాధ్యత అప్పచెప్పినారు. మేము మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రం కేంద్రానికి అమౌంట్ పోదు, రాష్ట్ర ప్రజలు బానిసలు కాదు, కేవలం కొన్ని పార్టీలు బానిసలు కావచ్చు, కానీ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలపాలి, ఈ రాష్ట్రం యొక్క హక్కులు సాధించుకోవాలి. ఎర్రకోట మీద రాహుల్ గాంధీ గారు ఆగస్టు 15వ తేదీన జెండా ఎగరవేయాలి ప్రధానిగా. దానికోసం
ఆమె అడుగు ముందుకు వేశారు. రాజశేఖర్ రెడ్డి అన్న ఆశీస్సులు పొందాలని మమ్మల్ని కూడా అందరినీ ఇక్కడ తీసుకొచ్చినారు. వేలాది మంది ఇక్కడికి వచ్చినారు. ఈ వచ్చిన తరుణంలో నాకు మంచి మిత్రుడు అహ్మదుల్లా గారు, వాళ్ళ నాన్న రహమతుల్లా గారు పిసిసి అధ్యక్షుడిగా చేశారు. కాల్టెక్స్ ఫ్యామిలీ అంటే చాలా పెద్ద ఫ్యామిలీ కడపలో. వారు నేను రాజశేఖర్ రెడ్డి అన్న పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా, అతను సెక్రటరీగా పనిచేసినాము. చాలా బాధ్యతాయుతంగా పనిచేసినాము. అహ్మదుల్లా గారు చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు కడపకు. 2004లో 2009లో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. మంత్రిగా పనిచేసినారు. చాలా గౌరవమైనటువంటి కుటుంబం. మళ్ళీ ఈరోజు షర్మిలమ్మ ఇక్కడ తండ్రి ఆశయ సాధన కోసం ఇక్కడి నుంచి అడుగు ముందుకు వేస్తా ఉంటే మొట్టమొదటిగా ఈరోజు అహ్మదుల్లా గారు ఇక్కడికి వచ్చి నేనున్నాను, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధించడానికి నువ్వు ముందు అడుగు వెయ్యమ్మా అని ఈరోజు రావడం, వయస్సులో పెద్దవారైనా కూడా ఆమెతో మొట్టమొదటి కండువా వేయించుకున్నటువంటి ఈరోజు అహ్మదుల్లా గారిని మనస్ఫూర్తిగా మా అన్న అతను మనస్ఫూర్తిగా అతను ఆహ్వానిస్తూ ఇది ప్రారంభం. ఇది ప్రారంభం. ఇక చాలామంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో మమేకమయ్యేటువంటి వాళ్ళు చాలామంది షర్మిలమ్మ నాయకత్వంలో చేయి కలిపి ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడడానికి, కాంగ్రెస్ బలోపేతం చేయడానికి మేమందరం కూడా ఉంటామని రాజశేఖర రెడ్డి గారి సమాధి సాక్షిగా మేమందరం కూడా ప్రమాణం చేస్తున్నాం. ఇప్పుడు ఏపీసీసీ మాజీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలనాథ్ గారు మాట్లాడతారు. అయిపోయింది, మాట్లాడుతున్నారు. అడిగిన దానికి సమాధానం. అందరికీ నమస్కారం. మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ షర్మిలమ్మ గారి నాయకత్వంలో రాజశేఖర ఆశయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూగడ్డ మీద నిలబడాలి, సాధించబడాలి. ఆమె నాయకత్వంలో సాగబోయే ప్రయాణంలో అన్ని విధాలుగా, అన్ని వైపుల నుంచి కూడా మనస్ఫూర్తిగా షర్మిలమ్మ గారు మా నాయకులతో కలిసి ఉంటామని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు అహ్మదుల్లా మేము ఇందాక దారిలో వచ్చేటప్పుడు వారి తండ్రి గారితో, వారి కుటుంబంతో నాకున్న ఆత్మీయ అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది. నేను 1969లో మొట్టమొదటిసారి దాదాపు 55 సంవత్సరాల కిందట పులివెందులు రావడం జరిగింది. అప్పటి నుంచి ఆ కుటుంబం, మా కుటుంబం ఒకటే మాటగా, ఒకటే బాటగా, మధ్యలో కొన్ని రోజులు రాజకీయ విభేదాలు కొన్ని ఉన్నా ఆత్మీయ అనుబంధం ఎక్కడికి పోలేదు. షర్మిలమ్మ నాకు మేనగోడలే కాక నాకు కూతురు లేరు. నా కూతురు లాంటిది, వరుసకి కోడలైనా మేము ఒక కుటుంబ సభ్యురాల్లాగా, కూతురులాగానే ప్రేమిస్తాము ఆవిడ్ని, ఆవిడ పిల్లల్ని కూడా. దివంగత మహానేత, ఈ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్సూచిలాగా, ఒక నావికుడిలాగా తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసి పేదలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మీ అందరి ముద్దుల బిడ్డ, మమ్మల్ని అందరినీ, మా అందరికీ మార్గదర్శకంగా ఉండి మమ్మల్ని నడిపించమని మా ఏఐసిసి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మాకు నాయకత్వం వహించమని అడిగారు. ఆవిడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి
రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడటానికి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యుదయ భావాలని ఆవిడ మనస్ఫూర్తిగా స్వీకరించి ఈవేళ ముందడుగు వేస్తూ ఉంది. వారి తండ్రి గారి ఆశీస్సులే కాకుండా మీ అందరి అండదండలతోటి, ముఖ్యంగా పులివెందుల ప్రజలు, కడప ప్రజలు, రాయలసీమ ప్రజలే కాకుండా రాజశేఖర రెడ్డి గారి ఆత్మాభిమానులు రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచంలో నలుగుబంలో కూడా ఉన్నారు. వారి అందరి యొక్క ఆశీస్సులతోటి, వారి అందరి యొక్క అండదండలతోటి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో పునర్జీవింపజేసి కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేయడానికి సంకల్పం తీసుకున్న వైఎస్ షర్మిల గారికి మనం అందరం జేజేలు పలుకుతూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఓకే